దిక్కు దివాన లేనటువంటి కుక్క చావు, వాడు చస్తాడు, మనం హ్యాపీగా ఉండొచ్చని సత్యమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి యోసేపును అమ్మేశారు. అమ్మేటప్పుడు యోసేపు యొక్క వస్త్రాలు ఊడదీశారు. విచిత్రమైనటువంటి నిలుపుటంగిని తండ్రి కుట్టిస్తే దాన్ని చింపేసి ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఈ యోసేపు యొక్క వస్త్రాలు అనగా దుస్తులను ముంచి తండ్రి యొద్దకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. నటన అంతవరకు మామూలుగా వెళ్ళారు. ఇల్లు దగ్గరికి రాగానే ఏడ్చుకుంటూ పొలోమంటూ పరిగెత్తారు. డాడీ డాడీ, ఏమైంది ఏమైంది, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మేమంతా క్షేమంగానే ఉన్నాం, కానీ ఈ వస్త్రం ఏంటో ఇంతకీ చూడయ్యా. డాడీ చూసి అన్నాడు, ఇది నా కుమారుడి వస్త్రము, ఇది నా కొడుకు వస్త్రము, నా యోసేపు. ఏమైంది? మాకేం తెలీదు, ఏం జరిగిందో తెలీదు, కానీ రక్తసిక్తమైనటువంటి వస్త్రాలు మాత్రం మాకు కనిపించాయి. బహుశా క్రూర మృగాలు వాడిని తిన్నాయేమో. ఏమండి, ఆలోచన చేయండి. భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఎవరంటే ఈ అన్నయ్యలే కాదంటారా? సొంత తమ్ముణ్ణి కడదేర్చినటువంటి ఒక కసాయి అన్నయ్యలుగా వీరు మిగిలిపోయారు. పైపెచ్చి అంటారు, అడవిలో క్రూర మృగాలు తమ్ముణ్ణి తినేసాయేమో. అక్కడ అమ్మేశారు, వస్త్రాలు చింపారు, ఆ వస్త్రాలను ఒక రక్తంలో ముంచారు, తండ్రి దగ్గరికి తీసుకొచ్చారు. ఒక ప్లాన్ ప్రకారంగా కన్నీళ్లు గార్చారు, ముసలి కన్నీరు అలా కార్చి తండ్రికి చెప్పేశారు. బహుశా వాడు చచ్చిపోయాడు. ఇక అంతటితో వాడు చాప్టర్ క్లోజ్ అయింది అనుకున్నారు. ఇక వాడు పీడ విరగడమైంది అనుకున్నారు. వాడు మన కళ్ళ ముందు కనిపించట్లేదు కాబట్టి ఇక మనకు టెన్షనే లేదనుకున్నారు.